హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బర్మాజిగూడలో ఉన్న శివాలయం టెంపుల్ కి అయితే మనం ఈరోజు వచ్చేసాం. మేడ్చల్ నుండి అరౌండ్ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుంది. మనం ఈ వీడియోలో టెంపుల్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. మన తెలంగాణలో మేడ్చల్ డిస్టిక్ బర్మాజిగూడ అనే విలేజ్ లో ఈ ఆలయం అయితే ఉంది. ముందుగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి గుళ్ళు చాలా అరుదుగా కనిపిస్తాయి. అందులో ఈ గుడి ఒకటి. మన మేడ్చల్ నుండి రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ రూట్ నుండి టువార్డ్స్ డబిల్పూర్ అండ్ లింగాపూర్ వెళ్ళే రూట్లో ఈ విలేజ్ అయితే ఉంటుంది. దాదాపు 150 సంవత్సరాల పురాతన చరిత్ర గల ఆలయం ఇది. గుడికి నీడగా ఉంటుంది. గుడికి వచ్చి దర్శనం చేసుకునే వారికి కూడా నీడగా ఉంటుంది అని గుడి పక్కన చెట్టు పెట్టారట. కానీ చెట్టు పెరిగి గుడి చుట్టుముట్టు ఆశ్చర్యకరంగా పెరిగిపోయిందట. ఇదంతా శివయ్య మాయేనని భక్తుల నమ్మకం, ఈ ఊరి వారి నమ్మకం. ఆలయం చూడ్డానికి చాలా మంది భక్తులు వస్తారు. అలాగే ఋషులు కూడా వస్తారు అని ఆ ఊరి వారు చెప్పడం జరిగింది. ప్రకృతి మరియు పంట పొలాల మధ్యలో ఈ ఆలయం అయితే ఉంది. ఈ ఆలయం అయితే విలేజ్కి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో ఎంట్రీలో ఉంటుంది. మర్రి చెట్టుకు పరమశివునికి ఉన్న మధ్య సంబంధం ఆధ్యాత్మికంగా చాలా లోతైనది. శివుడు దక్షిణామూర్తిగా వెలిసినప్పుడు మర్రి చెట్టు కింద కూర్చొని కనిపిస్తాడు. ఆయన ఈ చెట్టు కింద మౌనంగా మునులకు జ్ఞానబోధ చేస్తారు. అందుకే మర్రి చెట్టును జ్ఞానానికి చిహ్నంగా భావిస్తారు. పురాణాల ప్రకారం మర్రి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారని నమ్మకం. వేర్లల్లో బ్రహ్మదేవుడు, కాండం చెట్టు మధ్య భాగంలో విష్ణువు, కొమ్మలలో చిగుళ్లలో పరమశివుడు. మర్రి చెట్టుకు చావు లేదని నమ్ముతారు. శివుడు కూడా ఆది అంతం లేనివాడు కాబట్టి శివుడిని ఈ చెట్టుతో పోలుస్తారు. మర్రి చెట్టు తన ఊడల ద్వారా విస్తరించి చిరకాలం జీవిస్తుంది. అది శివుని నిత్యత్వాన్ని సూచిస్తుంది. మర్రి చెట్టులో బ్రహ్మ, విష్ణువు మరియు శివుడు నివసిస్తారని నమ్ముతారు. ముఖ్యంగా శివుని అంశ ఈ చెట్టులో ఎక్కువగా ఉంటుందని ప్రతీది. టెంపుల్ అయితే ఆశ్చర్యకరంగా చాలా బాగుంటుంది. మీరు మేడ్చల్కి వస్తే గనక ఈ టెంపుల్ని విజిట్ చేయడం మర్చిపోకండి. టెంపుల్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి టెంపుల్స్ మీ విలేజ్ సరౌండింగ్లో ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.